దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వానిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చెదను. ఇదిగో నీవు చక్కని దానివి అని నేను ఎరుగుదును. ఆ ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరి అని దయచేసి చెప్పుము. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. నీవు నాకు చేసినదేమిటి? ఈమె నీ భార్య అని ఎందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితే ఇదిగో నీ భార్యకు ఈమెను తీసుకొని పొమ్ము. నీవు నా బంధువు కనుక నాకును నీకును నీ పశువుల కాపరులకును నాతో కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, నన్ను విడిచి దూరముగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు వెళ్ళెదను, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళెదను. నేను యోర్దాను ప్రాంతమును ఎంచుకొంటిని, పిల్లలను కనుకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలుగవచ్చును. నా ఉసురు నీకు తగులును. నేను నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతి అయినదని తెలుసుకొనును. నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక. ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయుము. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి హాగరు పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావు? నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నాను. నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు. నీ సంతానమును విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలులేనంత విస్తారముగా చేసెదను. ఇదిగో యెహోవా నీ మొర వినెను. నీవు గర్భవతివై ఉన్నావు. నీవు కుమారుని కని ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు. అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. చూచుచున్న దేవుడవు నీవే. సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉన్నందున నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల
ఇప్పుడు నీ దాసుడను దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుము. కొంచెం ఆహారము తెచ్చదను, మీ వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి. మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుము. మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. నీ భార్య అయిన శారా ఎక్కడనున్నది? అదిగో గుడారంలోనున్నది. మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను. నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా. వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును. నేను నవ్వలేదు, నీవు నవ్వితివి. అబ్రహామా, చిత్తం ప్రభువా. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చెప్పబోవు ఒక పర్వతములలో ఒక దాని మీద బలిగా అర్పింపవలెను. మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి. నేను ఇస్సాకు వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చెదము. నా తండ్రి, ఏమి నా కుమారుడా? నిప్పులు కట్టెలు ఉన్నవి, కానీ దహన బలి ఏది? యెహోవా ఈరే. అబ్రహామా, అబ్రహామా, చిత్తం ప్రభువా. ఆ చిన్నవాడిని ఏమి చేయకుము, అతడి మీద చేయి వేయకుము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను.